వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు హాట్ టాపిక్లకు వెళ్ళే ముందు మనం మన ఛానల్ ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఈ ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపేవారిది. ఇప్పటిదాకా కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అంతేకాకుండా వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీ మండలిలో ఆమోదం కూడా తెలిపింది. సో ఇక మిగిలింది గెజెట్. సో ఇప్పుడు ఈ రెండిట్లలో అంటే ఇచ్చిన హామీలు రెండు కూడా వర్గీకరణ ప్లస్ అలాగే కులగణన చేసి బీసీలకు 42% వాటా ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నాము. ఒకవేళ చట్టం చేయడం లేట్ అయిపోతే లేదంటే కేంద్రం దాన్ని ఆమోదించకపోయినా సరే 42% మేము పార్టీ పరంగా ఇస్తాం, చట్టబద్ధత కనుక రాకపోతే మిగతా పార్టీలు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? 42% వాటా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా సరే. సో కాబట్టి ఇవాళ ఆ ఛాలెంజ్లో గెలుపు ఎవరిది ఉంటుంది? ప్లీజ్ మనము ఈ అంశం మీద ఈరోజు చర్చించుకుందాం. ఇవాళ బీజేపీ ఎంత సన్నాయి నొక్కులొక్కినా ఏం చేసినా సరే ఇవాళ అక్కడ గెలిచే అవకాశమే లేదు. బీజేపీ మూడు అక్కడ నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఉంది. అలాగే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఈ మూడిట్లలో కూడా బీజేపీ గెలవడం కష్టసాధ్యమే. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇవాళ వాళ్ళకి ఆ మూడిట్లలో సరిగ్గా ఎమ్మెల్యేలు లేరు. కాకపోతే ఆదిలాబాద్లో ఉండొచ్చు కాక, కానీ అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు బాగా అయిపోయినాయి. అక్కడ ఇవాళ అధికార పార్టీ ఇవాళ చాలా వేళ్ళూరు కొనిపోయింది. అధికార పార్టీలో ఉన్న సమైక్యత ఈవెన్ ప్రతిపక్షంలో కూడా పోయింది. ఇవాళ రాకేష్ రెడ్డి మధ్యలో అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మధ్యలో సఖ్యత లేదు. అంతేకాకుండా అక్కడున్న పాయల్ శంకర్ని ఇవాళ ఇటువైపు అంటే కాంగ్రెస్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఇంటర్నల్గా. ఎందుకంటే ఇక్కడ బీసీలకు అంత ఇంత న్యాయం చేసింది బీజేపీ కంటే కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనపడుతుంది. సో కాబట్టి ఇవాళ కులగణన దేశంలో ఎవరు చేయని విధంగా ఇవాళ తెలంగాణలో జరిగింది. ఆ కులగణనలో కొంత ఓసీలకు జనాభా ఎక్కువ చూపించారనే ప్రచారం జరుగుతుంది. అది ఇంతవరకు వాస్తవం అనేది ముందు నిర్ణయిస్తుంది. ఎందుకంటే 21% ఓసీలను చూపెట్టిండు కేసీఆర్. మేమైతే కేవలం 15% నుండి 16% చూపెట్టినామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ అంటుంది. నిజంగా వాస్తవంగా కేసీఆర్ లీగల్ కాదు లెక్క. ఇవాళ 2011లో కేవలం ఎస్సీ ఎస్టీల కులగణన మాత్రమే మనకుంది, కానీ బీసీల కులగణన వివరాలు లేవు. కాబట్టి ఇవాళ మనం దాన్ని అథెంటిక్గా తీసుకోలేము. కాబట్టి ఇవాళ కులగణన వివరాలకు వస్తే మళ్ళీ 1931 సెన్సెసే తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ మళ్ళీ దేశంలో బీజేపీ కులగణన చేయకుండా డ్రామాలు ఆడుతూ ఇలా సన్నాయి నొక్కులు దొరుకుతూ ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ కూడా బీజేపీకి అనుకూలమైన పవనాలు ఉంటాయని అనుకుని ఢిల్లీ గెలుస్తుంది కావచ్చు, లేదంటే ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకుని గెలుస్తుంది కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాలలో ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకుని లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు అవకాశాలు ఇస్తూ ఇవాళ బీజేపీ గెలిస్తే గెలవచ్చు కాక. కానీ నిజంగా చెప్పాలంటే బీజేపీ నిజాయితీగా ఈవీఎంలను వాడకుండా గెలిచే పరిస్థితి అయితే లేదు. అక్కడ ఈవీఎంలు ఖచ్చితంగా మ్యానిపులేషన్ జరుగుతున్నాయని చెప్పేసి ఇలా మొత్తం ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఈ టెక్నాలజీ రంగంలో వాళ్ళంతా చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇవాళ అసలే బీజేపీ కొంత పేదలకు మేలు చేస్తున్న పరిస్థితి ఉండొచ్చు అక్కడ నార్త్ ఇండియాలో, అని ఇక్కడ లేదు. సౌత్ ఇండియాలో బీజేపీ అంత ఈజీగా గెలిచే అవకాశం లేదు. తెలంగాణలో అయితే మరీ బలవంతులైన రేవంత్ రెడ్డి ముంగట కిషన్ రెడ్డి ఏమాత్రం పనికిరాడు. కాబట్టి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీలో ఇవాళ కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకటి అభ్యర్థులు బలమైన వాళ్ళే, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర. రెండవది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అనుకూలమైన నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నాయి.
ఈ పథకాలన్నిటివి కూడా 6 గ్యారెంటీలు అంతో ఇంతో అమలవుతున్నాయి. కాబట్టి ఈరోజు టీచర్స్ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఓటేస్తారు తప్ప వ్యతిరేకంగా ఓటేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్లు ఆగిపోతాయి, లేకపోతే ఇంకా ఎందుకంటే ఆ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా కనుక తీర్పిస్తే ఒకవేళ గ్రాడ్యుయేషన్లో ఏమన్నా అటు ఇటుగా మారచ్చు కాక. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కనుక బీజేపీ వైపు తరలిస్తే మొన్న ఎట్లయితే ఎంపీ ఎలక్షన్లో అదే జరిగింది అనేది రేవంత్ రెడ్డి ఆరోపించాడు. రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతాయి. ఎందుకంటే వచ్చే 10 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలవడానికి బీజేపీ సహకరించవచ్చు కాక. ఎందుకంటే అవి బీజేపీ సీట్లు కాదు కాబట్టి, అవి బీఆర్ఎస్ సీట్లే కాబట్టి ఆ 10కి 10 వాళ్ళే గెలిచే విధంగా ఎత్తుగడలేసి బీఆర్ఎస్ గెలిపించు 10 ఈ 3 ఎమ్మెల్సీలు పోతే ఏమైతుంది దాంట్లో అనుకొని చెప్పేసి ఒకవేళ లోపాయిక ఒప్పందంగా ఇవాళ బీఆర్ఎస్ ఎట్లాగ ఎన్నికలకు దూరం ఉంది కాబట్టి అది బీజేపీకి ఓటును తరలిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఒక గ్రాడ్యుయేట్ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ గ్రాడ్యుయేట్ ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు వ్యతిరేక ఓట్ బ్యాంక్ అయితే వెళ్ళిపోవాలి. గ్రాడ్యుయేట్స్ ఇవాళ నారాజుగా ఉన్నారు కొంత. ఎందుకంటే అక్కడ కొంత వాళ్ళకైతే ఎవరికైతే నిరుద్యోగులకు రావాల్సిన అంటే వాళ్ళకు అనుకూలమైన అంటే వాళ్ళకు అనుకున్నంతగా ఇవాళ మేలు జరగలేదు కాబట్టి కొంత నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్న వాటి వాస్తవమే. దాంతో ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక పోవచ్చు బీజేపీకి, ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు కాబట్టి. కానీ టీచర్ ఎమ్మెల్సీలు 2 మాత్రం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు ఇవాళ రావడానికి ఎక్కువ 90% స్కోప్ అక్కడ ఉంది టీచర్ ఎమ్మెల్సీలలో. అది ఉమ్మడి వరంగల్ కావచ్చు, అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు. ఈ రెండిట్లలో కూడా కాంగ్రెసే విజయకేతనం ఎగరేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇవాళ కులగణన ఒక్కటే కారణం కాదు, వర్గీకరణ ఒకటే కారణం కాదు, ఇంకా అనేక ఇతర అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రమోషన్స్ మొన్ననే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ అయినాయి, టీచర్స్కు ప్రమోషన్స్ అయినాయి, చాలా వరకు టీచర్ సమస్యలకు ఇవాళ పరిష్కారం లభించింది. ఇవాళ అందుకే టీచర్స్ అంతా కూడా వ్యతిరేకంగా ఏం లేరు ప్రభుత్వానికి. సో కాబట్టి టీచర్స్ వ్యతిరేకంగా లేనప్పుడు ఓట్ బ్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండిట్లలో టీచర్ ఎమ్మెల్సీలలో వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళే గెలుస్తారు. కాకపోతే వ్యతిరేక బీఆర్ఎస్ పోటీ చేయని కారణంగా ఆ వ్యతిరేక ఓటు బ్యాంకు కాస్త ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ కాస్త బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ కాకుండా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే అక్కడ స్వల్ప మెజార్టీతో ఒకవేళ గెలిస్తే బీజేపీ గెలవచ్చు. సో కాబట్టి ఇక్కడ 2 వీటిలలో బీజేపీ గెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలుస్తుంది. రెండు ఎమ్మెల్సీలో కాంగ్రెసే గెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల్లో కాంగ్రెసే గెలుస్తుంది. అంతిమంగా విజయకేతనం ఎవరిది పై చేయి అయితే అంటే హస్తం కోరుతుంది పై చేయి అయితే. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ గెలిచేది కాంగ్రెసే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు ఉన్న అంచనాల ప్రకారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రభావం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పడుతుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ శాతం కూడా ఇవ్వచ్చు కాక 42% కంటే కూడా పార్టీ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు 50% మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పి అన్నారు. సో పార్టీ సంస్థాగత నిర్ణయం ప్రకారంగా ఇవాళ వాళ్ళు ఎక్కువగా ఒకవేళ ఇవ్వచ్చు. రిజర్వేషన్లలో ఎట్లాగో ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. సో బీసీలోకి 50% వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు లోకల్ బాడీలో ఇవాళ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చే అవకాశం ఉంది. మరి అట్లాంటప్పుడు బడుగు బలహీన వర్గాలకే ఎక్కువ మందికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు లోకల్ బాడీలో కూడా ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఏదైతే పథకాలు ఇప్పుడైతే వాళ్ళకు చేరుతున్నాయో ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ ఇవాళ రైతు రుణమాఫీ కానీ ఇలా చాలా వరకు జరిగింది. కాబట్టి కొంత జరగకపోవచ్చు కాక మళ్ళీ తర్వాత ఇంకో దఫలో వేయచ్చు కాక. బట్ వేసిన వాళ్ళైతే దాంట్లో కొంత ఖచ్చితంగా ఇటువైపు ఓటు పడే అవకాశం అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ మనం ఎటు చూసినా ఎటు ఆలోచించినా తర్వాత ఇంకొకటి గ్రామాలలో రెడ్లను మాత్రమే పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉంటుంది. ఆ రెడ్ల మధ్య చిచ్చు పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. రెడ్ల మధ్యలో విభజన చేయాలని చేస్తున్నది. పొంగులేటి అటువైపు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. అయినా సరే ఇవాళ అటువైపు
అంత ఈజీగా కాంగ్రెస్ చీలిపోయే అవకాశాలు లేవు. ఇవాళ వాళ్ళకి మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కావచ్చు, బీసీలకి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి మాదిగలకు కూడా 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. మరి 2 మంత్రి పదవులు మాదిగలకు ఇచ్చి అలాగే ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కూడా ఎంతమంది అంటున్నారు? 4 అంటున్నారు. 4 అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లలో రేవంత్ రెడ్డి మన జగ్గారెడ్డితో పాటు ఒక బీసీకి ఒక ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకొక ఎస్టీకి ఇవ్వచ్చు, ఇంకొక మైనార్టీకి ఇవ్వచ్చు. ఇవాళ మైనార్టీ కూడా మంత్రి కాబోతున్నాడు. కాబట్టి మైనార్టీ మంత్రి కాబోతున్నాడు, ఇంకో ముదిరాజ్ మంత్రి కాబోతున్నాడు, 2 మాదిగలు కాబోతున్నారు. కాబట్టి ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే రెడ్లకు కొంత శాతం తగ్గి ఇవాళ మిగతా వర్గాలకి అవకాశాలు పెరిగేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్కు ప్లస్సే అవుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంతేగాని మైనస్ అయ్యే అవకాశం లేదు. అట్లాగే రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటే చెప్పుకోవచ్చు మనం కాంగ్రెస్ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశం ఉంది. సో కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్ ఎవరి వైపు ఉంటుందో, ప్రజలు ఎవరి వైపు, విద్యావంతులు ఎవరి వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి చూద్దాం. దిస్ ఇస్ సైనింగ్ అప్, ప్రొఫెసర్ వినోద్ కుమార్.